అమ్మా సీత, శుక్రవారం లక్ష్మీ పూజ అయింది. తాంబూలం తీసుకెళ్ళమ్మా. బొబ్బిలి వార్తలు. ఈసారి ముఖ్యమంత్రి జయానగర్ కుమారరాజా రామగోపాల్ వర్మ గారి అని అంతా భావిస్తున్నారు. రేపు జరగనున్న ఎన్నికలలో శత్రు పార్టీని ఓడించి దుష్ట పాలనను అంతం చేసి రామరాజ్యాన్ని తీసుకువచ్చి తమ నియోజకవర్గం ప్రజల బ్రతుకుల్ని బంగారంతో నింపాలని కుమారరాజా వారు శపథం పట్టారు. దయానగర్ జమీందారు అన్నట్టు దోసావుకే పెట్టాను, ఇస్తాను, తీసుకెళ్ళమ్మా. పింకీకి ఇష్టం కదా. నేటి మాజీ కేంద్ర మంత్రి వారి వారసులు కుమారరత్నమే శ్రీ రామగోపాల వర్మ గారు. మీ అందరి సుఖ సంతోష సౌభాగ్యాల కోసం నా శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని వాగ్దానం చేస్తున్నాను. మరో శుభవార్త. శ్రీ వర్మ గారికి త్వరలోనే ఎన్నికలలోపే పెళ్లి. ఎందువలనో ఇన్నేళ్లు బ్రహ్మచారిగా ఉన్న వర్మ గారు ఇప్పుడు పెళ్లికి సమ్మతించారని వారి మేనమామ శ్రీ సోమనాథ్జీ గారు ప్రకటించారు. మావయ్యా, ఏమిటి నాన్సెన్స్? నాకు పెళ్ళ ఎవరిని అడిగి చెప్పారు? పైగా టీవీలో. ఎవరిని అడగాలట? పెద్దమ్మాయిని చేసుకుంటామని ముహూర్తం పెట్టాక దాని దగా చేశావు. అది ఏడుస్తూ ఎవరో చేసుకుంది. ఇప్పుడు రెండో దాన్ని అయినా చేసుకోవాలి కదా అని నేను నీకు చెప్పానా? బాబు, నా గొడవ అలా ఉంచు. వచ్చే నెల ఎలక్షన్, టికెట్ నీకే. ముఖ్యమంత్రి కాబోతున్నావు కదా. ఇటు చూస్తే 36 ఏళ్ళైనా పెళ్ళెందుకు కాలేదు అని జనం అడుగుతున్నారు. అటు చూస్తే మన పార్టీలోనే పోటీగా ఉన్న కోటిగాడు రాద్ధాంతం చేస్తాడు. చేస్తే వాడికి చెయ్యి, నాకు చెప్పకుండా నాకు తాడు బిగించకు. బాబా, నేను నచ్చి చెప్తానులే. అమ్మా, మగవాళ్ళు కూడా ఏడుస్తారా? ఏ? ఇందాక పెళ్లి అప్పగింతల సెండ్ ఆఫ్ లో వాళ్ళ నాన్న ఏడ్చారే. కన్నవాళ్ళు కదా. నీ పెళ్లికి మీ డాడీ కూడా ఏడ్చారా? అప్పుడు నాకు మా డాడీ లేరమ్మా. అమ్మ లేదు, నాన్న లేరు. ఓహో, మరి నా పెళ్లికి నువ్వు ఒక్కతివే ఏడుస్తావా? డాడీ రారా? పింకీ, నువ్వు పడుకో. అసలు మనకి డాడీయే లేరా? డాడీ లేకపోతే నీకేం తక్కువైంది? పడుకో. ఉంటే ఎందుకు రారు? అనగా అనగా ఒక సీత, వినగా వినగా ఒక రాము. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.